యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటేనే అవకాశాలు అందుకోగలని విశ్రాంత ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ఏసీబీ మాజీ జాయింట్ డైరెక్టర్ సంపత్ కుమార్లతో కలిసి డాటా ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు యువతకు శిక్షణను ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇవ్వడం సంతోషకరమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సాంకేతికపై నైపుణ్యాలు సాధించిన వారే అద్భుతంగా రాణించగలరని అన్నారు. ఏ ప్రభుత్వాలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవన్న విషయాన్ని గుర్తుంచి యువత నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. పైథాన్, SQL, పవర్ CI కోర్సులలో 120 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చినట్లు సిన్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్య సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మార్కెట్ కంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది. పని చేయకపోతే పట్టించిన వాళ్ళు లేడు. ఆ పై సంపాదన కూడా చాలా మంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల పరిష్కారం అని ఎవరన్నా చెప్తే అంతకంటే పచ్చి అబద్ధం మరొకట్లేదు. ఈ మాట నేను చాలా నిర్మోహంగా చెప్తాను. పచ్చి అబద్ధం మరొకట్లేదు. సమాజం మిమ్మల్ని పోషిస్తుంది. సమాజాన్ని పనికొచ్చే పనులు మీరు చేయాలి. ప్రభుత్వం తన పని తన సమర్థంగా చేయమని సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఐఏఎస్, తర్వాత మళ్ళీ పొలిటీషియన్. సో ఈ త్రీ డిఫరెంట్ వేరే ఫీల్డ్ కదా సార్. ముఖ్యమైన కోర్సు సమాజ నాయకుడు ఉన్నాయి. పొలిటీషియన్ అధికారం ఉన్నారు. త్రీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మళ్ళీ 300. What made you to choose a doctor, IAS officer? మగాళ్ళకి స్కూల్ దాటాను. 10th క్లాస్ అప్పుడు ఫస్ట్ బ్యాచ్ మాది. మా అమ్మ అడిగిందాను, నాన్న అలా వెళ్ళిపోయాను. దానిలో వెరీ స్పెషల్. ఆ తర్వాత కూడా చోట వాక్ ఇంటూ IIT. బట్ ఇండియా బీయింగ్ ఇండియా దే సెడ్ నో, మీరు బైపీసీలో హైయర్ మ్యాథమెటిక్స్ తీసుకోలేదు, జనరల్ మ్యాథమెటిక్స్ చేశారు, మీరు పనికిరాలని చెప్పి అన్నాడు వాడు గాడిద. దేర్ లాస్. ఆల్ ఆఫ్ అస్ వాక్ ఇంటూ మెడిసిన్. ఆ తర్వాత ఉపాధి ఎందుకంటే తెలివితేటలు అవసరం కాదు, కొత్త ఆలోచన చేత రెండూ కావాలి దేశానికి. ఉపాధిని ఇచ్చేవాళ్ళు కావాలి, ఉపాధికి పనికొచ్చేవాళ్ళు కావాలి. కాబట్టి ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసం, ఏ రకంగా ముందుకెళ్ళాలి, మంచి ఐడియా ఉన్నట్టయితే దాన్ని ఎలా మార్కెట్కి తీసుకోవాలని చెప్పని తెలియటం, దానికి ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆ చొరవ ఉన్నవాళ్ళు, ఆ శక్తి నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉపాధిని సృష్టించేవాళ్ళుగా తయారు కావాలి. మరి నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉపాధికి పనికొచ్చేవాళ్ళు కాదు. ఎందుకు కావాలి అంటే సార్, రాజకీయ నాయకులు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇస్తారు. ప్రభుత్వంలో బాగా ఉంటే 100కి 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. ఆ 3 ఒకటి చేరగానే నెత్తులు తొక్కుతున్నారు. కొంతమంది అద్భుతంగా పనిచేస్తున్నారు ప్రభుత్వంలో ఉద్యోగం, నిజాయితీగా చేస్తున్నారు, సమర్థంగా చేస్తున్నారు. కానీ చాలా మంది హాయిగా కాలమీ కాలేసుకుంటున్నారు. ఎందుకంటే మార్కెట్ కంటే 3 రెట్లు ఎక్కువ వస్తుంది. పని చేయకపోతే పట్టించిన వాళ్ళు లేడు. ఆ పై సంపాదన కూడా చాలా మంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల పరిష్కారం అని ఎవరన్నా చెప్తే అంతకంటే పచ్చి అబద్ధం మరొకట్లేదు. ఈ మాట నేను చాలా నిర్మోహంగా చెప్తాను. పచ్చి అబద్ధం మరొకట్లేదు. సమాజం మిమ్మల్ని పోషిస్తుంది. సమాజాన్ని పనికొచ్చే పనులు మీరు చేయాలి. ప్రభుత్వం తన పని తన సమర్థంగా చేయమని సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఐఏఎస్, తర్వాత మళ్ళీ పొలిటీషియన్. సో ఈ త్రీ డిఫరెంట్ వేరే ఫీల్డ్ కదా సార్. ముఖ్యమైన కోర్సు సమాజ నాయకుడు ఉన్నాయి. పొలిటీషియన్ అధికారం ఉన్నారు. త్రీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మళ్ళీ 300. What made you to choose a doctor, IAS officer? మగాళ్ళకి స్కూల్ దాటాను. 10th క్లాస్ అప్పుడు ఫస్ట్ బ్యాచ్ మాది. మా అమ్మ అడిగిందాను, నాన్న అలా వెళ్ళిపోయాను. దానిలో వెరీ స్పెషల్. ఆ తర్వాత కూడా చోట వాక్ ఇంటూ IIT. బట్ ఇండియా బీయింగ్ ఇండియా దే సెడ్ నో, మీరు బైపీసీలో హైయర్ మ్యాథమెటిక్స్ తీసుకోలేదు, జనరల్ మ్యాథమెటిక్స్ చేశారు, మీరు పనికిరాలని చెప్పి అన్నాడు వాడు గాడిద. దేర్ లాస్.